నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ రాజకీయాల్లో మరోసారి పాత ఉద్రిక్తతలు మళ్లీ మంటలు రేపుతున్నాయా? ఇరాన్పై యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా దృష్టి క్యూబాపై పడిందా? అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఇరాన్ తర్వాత క్యూబా కూడా అమెరికా టార్గెట్లో ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికా క్యూబా మధ్య విభేదాలు కొత్తవి కావు. కోల్డ్ వార్ టైంలో జరిగిన క్యూబన్ మిజైల్ క్రైసిస్ ప్రపంచాన్ని అణుయుద్ధ అంచుల వరకు తీసుకెళ్లింది. క్యూబాలో కమ్యూనిస్టు పాలన, అమెరికాకు వ్యతిరేక రాజకీయ ధోరణి, ఆర్థిక ఆంక్షలు, వలస సమస్యలు ఇవన్నీ కలిసి రెండు దేశాల మధ్య సంబంధాలను సంక్లిష్టం చేశాయి. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం కొనసాగుతుండగానే క్యూబా పేరు వినిపించడం కొత్త భౌగోళిక రాజకీయ సమీకరణలకు సంకేతమా? అమెరికా నిజంగా క్యూబాపై చర్యలు తీసుకుంటుందా, లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడి మాత్రమేనా? ప్రపంచ రాజకీయాల్లో కొత్త కోల్డ్ వార్ పరిస్థితి ఏర్పడబోతోందా? అమెరికా క్యూబా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రపంచాన్ని కుదిపేస్తాయా? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ట్రంప్ రీసెంట్గా చెప్పిన ఈ ఫ్రెండ్లీ టేక్ ఓవర్ ఆఫ్ క్యూబా అంటే దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? డిప్లొమాటిక్ సొల్యూషన్గా చూడాలా దీన్ని, లేదంటే ఒక మిలిటరీ ప్రెషర్ టాక్టిక్గా చూడాలా? ఇది అదే కాదు, క్యూబాని టేక్అవుట్ చేయటం అసలు సమస్య కాదు. ఇప్పుడు మన అందరికి తెలిసింది 59 జనవరి 1 క్యూబా ఉండే కొత్త ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఫిడెల్ కాస్ట్రో కింద వచ్చింది 59. అప్పుడు కమ్యూనిస్ట్ రష్యా పూర్తిగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. రష్యా కూలిపోయింది 89లో. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయింది. ఏదో చైనా కొద్దిగా సాయం చేసింది. కానీ 2000 సంవత్సరం నుంచి వెనజువేలా హ్యూగో చావెజ్ అనే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డిక్టేటర్గా అవ్వాడు. మదూరే మొదలు వాళ్ళు సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు క్యూబాకి. ఆయిల్ చౌకగా ఫ్రీగా ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు. 20 నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. క్యూబా సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, ఎందుకంటే ఏ వ్యాపారాలు లేవు, పెట్టుబడులు లేవు. అమెరికా బాయ్కాట్ చేసింది, అమెరికాతో సంబంధాలు లేవు. ఎవరైనా అమెరికాతో అసలు ట్రేడే ఉండకూడదు అమెరికాతో క్యూబాకి అని పెట్టారు. సో చాలా అవస్థలో పడుతూ ఉంటే వెనజువేలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే జనవరి 3వ తారీఖు ఎప్పుడో వెనజువేలా ప్రెసిడెంట్ అని తీసి పారేశారో మధురో, ఆ రోజు నుంచి ఖాళీ. ఇవాళ పెట్రోల్ లేదు, కార్లకి దేనికి లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో న్యాచురల్గా కూలిపోయే పరిస్థితి వచ్చింది. 26వ సంవత్సరం ఇది. 59లో టేక్ ఓవర్ చేశారంటే 67 సంవత్సరాలు క్యూబా వాళ్ళ సపోర్టు వీళ్ళ సపోర్ట్తో తన్నుకుంటూ వచ్చాం. చిన్న దేశం, 60-70 మైళ్ళు అమెరికా నుంచి. అమెరికాకు ఒకసారి ఛాలెంజ్ పోస్ట్ చేసింది. ఎప్పుడైతే రష్యా వచ్చి న్యూక్లియర్ మిసైల్స్ 62లో అక్కడ దాశారో పెద్ద తగు అయిపోయింది. ఆ తగు సెటిల్ చేసుకున్నారు. సో ఇవాళ వచ్చేది డొనాల్డ్ ట్రంప్ కూడా మాట ఎటకారంగా అన్నాడు ఇరాన్కి చెప్పడానికి, మీ పని అయిపోతుంది, అయిపోయాక వాళ్ళది అని. పెద్ద పని కాదు మీది అని చెప్పుకోవటానికి, సైకలాజికల్గా చెప్పడానికి. సో డొనాల్డ్ ట్రంప్ సైకలాజికల్గా చాలా చేశాడు. ఇరాన్కో మెసేజ్ ఇచ్చాడు, క్యూబాకో మెసేజ్ ఇచ్చాడు. క్యూబాను బ్యాక్ చేసిన చైనా, రష్యా ఒకనప్పుడు వాళ్ళకి మెసేజ్ ఇచ్చాడు, చూడు మీ స్థితి, మీ స్నేహితుల స్థితి అని. చాలా పెద్ద మెసేజెస్ ఉన్నాయి. కానీ టేక్ ఓవర్ అంటే వాళ్ళు సైన్యం పంపక్కర్లేదు, ఏం పంపక్కర్లేదు. కూలిపోయే పరిస్థితి వచ్చింది క్యూబా. అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ కొలాప్స్ తర్వాత ఇప్పుడు యుఎస్ స్ట్రాటజీలో క్యూబాని నెక్స్ట్ డామినోగా చూస్తున్నారని అనుకోవాలంటారా? ఇది కనుక మిడిల్ ఈస్ట్ ఫోకస్ నుంచి లాటిన్ అమెరికా పివోట్ అయితే గ్లోబల్ అలయన్సెస్లో రష్యా అండ్ చైనా నెక్స్ట్ మూవ్ ఏంటంటారు? రష్యా అండ్ చైనా క్యూబా మీద ఏం మమకారం లేదు, ఇంకా పెద్ద న్యూసెన్స్ అని. వాళ్ళకి డబ్బులు బిలియన్స్ పెట్టాలి, రిటర్న్ ఏం లేదు. రష్యా సాయం చేసే స్థితిలోనే లేదు. చైనా కూడా సాయం కొద్దిగా చేస్తుంది, కానీ చైనా వెళ్ళిపోయినా పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళ ఒక ఖర్చు తగ్గుతుంది. క్యూబా నుంచి వచ్చే బెనిఫిట్ లేదు. ఇప్పుడు క్యూబా అమెరికాని ఏడిపించే పరిస్థితి లేదు. ఒకనప్పుడు క్యూబా అక్కడ ఉండటం వల్ల రెచ్చిపోయేవారు అమెరికన్స్. ఆ వాల్యూ లేదు క్యూబాకి. సో క్యూబా ఎవరు సాయం చేస్తారు ముందరకు వచ్చి నిలబడటానికి? ఎవరు ఓన్ చేస్తారు మాది క్యూబా అని? ఎవరు చేసేవాళ్ళు లేరు. ఒకనప్పుడు ఫిడెల్ కాస్ట్రో 59 నుంచి దాదాపు 80, 85, 90 వరకు టాల్ ఫిగర్ ప్రపంచంలో. ఆయన మాట వినపడేది, అన్నీ చేసేవాడు. ఆయన కూడా తగ్గిపోయేది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు మెల్లిమెల్లిగా అందరూ తగ్గిపోయారు. ఇంకా క్యూబాలో ఏంటంటే పూర్వం నుంచి ఉన్న వ్యవసాయ శాఖ, కొంచెం సైన్సు,
మంచి ఐలాండ్స్ ఫిషింగ్ ఉన్నాయి కాబట్టి తట్టుకుంటా వస్తాను. కానీ పెద్ద ఇండస్ట్రీ లేదు, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ లేవు. అమెరికన్ టూరిజం బ్యాండ్ అక్కడికి. అమెరికన్ టూరిస్ట్ వెళ్ళకూడదు, 60 మైళ్ళు దూరం, లక్షల మంది వెళ్ళును, ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. సో క్యూబా పరిస్థితి ఎలా ఉన్నదంటే డొనాల్డ్ ట్రంప్ ఒక జోక్గా చెప్పాడు, ఒక మెసేజ్ ఇచ్చాడు. అదేదో పెద్ద క్యూబా యుద్ధం చేసి మమ్మల్ని తీసుకోవద్దు అనేది చెప్పేది లేదు. ఒకవేళ అమెరికాతో సంబంధాలు కుదిరితే, ఎంబసీస్ డిప్లొమాటిక్ రిలేషన్స్ వస్తే అమెరికాతో, వాళ్ళు ట్రావెలింగ్ ఉంటుంది, టూరిజం ఉంటుంది, వాళ్ళ లైఫ్స్ ఇంప్రూవ్ అవుతాయి. 60-70 మైళ్ళ దూరంలో ఉన్న అమెరికా ఉపయోగమా? లేకపోతే 15,000 మైళ్ళ దూరంలో చైనా, రష్యా, ఇవాళ రష్యా పరిస్థితి ఎలా ఉన్నది చేయలేదు కదా. సో క్యూబన్స్ కూడా జనరల్గా పాపులేషన్ వెల్కమ్ చేస్తారు. ఆ చరిత్ర, ఆ 70 సంవత్సరాలు 60 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. ఆ రోజు హిస్టరీలో ఒక్కోసారి ఒక దేశం రోల్ ప్లే చేసి వెళ్ళిపోతారు. ఒక రోల్ వియత్నాం ఒక అన్నప్పుడు రోల్ ప్లే చేసి పెద్ద ఫిగర్గా అమెరికా ఫ్రాన్స్కి అందరికీ 50 నుంచి 1970 వరకు 20 సంవత్సరాలు వియత్నాం అన్నారు. మళ్ళీ 60 నుంచి 90, 80 వరకు క్యూబా అని ఉండేది, చైనా ఉండేది. ఒక్కోసారి హిస్టరీలో రోల్ ప్లే చేస్తారు. అది ఆ చిన్న స్టార్ యాక్టర్ లాగా, బిట్ యాక్టర్ లాగా, సైడ్ యాక్టర్ లాగా అయిపోయింది. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల అది కూడా మనం చూడాలి. టైం స్పాన్ ఎన్ని సంవత్సరాలు బట్టి క్యూబా అటెన్షన్ ప్రపంచానికి ఇచ్చింది. ఇందాక చెప్పింది ఆర్థిక వ్యవస్థగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. ఆయిల్ లేదు, ఆయిల్ ఉంటే ఏదో ఆడుకుంటా ఉంది. ఆయిల్ లేదు, పెద్ద న్యాచురల్ రిసోర్సెస్ లేవు ఏదో అమ్ముకోవటానికి. సో సపోర్ట్తో బ్రతికారు, సపోర్ట్ పోయింది, ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు యుఎస్ ఎంబార్గో 60 years నుంచి క్యూబా జీడిపిని $144 billion డ్యామేజ్ చేసింది అనేది యుఎన్ రిపోర్ట్ చెప్తున్నటువంటిది. సో అంటే ఇది రెజ్యూమ్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తుందని అనుకోవాలా, లేదు అని అంటే ఇంటర్నల్ రీఫార్మ్స్ని ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏది అమెరికా చెప్పిందా? ఎస్ సార్. అబ్బాయి అది కొలాప్స్ అయిపోతుంది. ఎవరు లీడర్షిప్, అలా షేకి లీడర్షిప్, రెజ్యూమ్ స్ట్రాంగ్గా అవ్వేది లేదు. ఇది అందరూ ఆలోచించేది ఇంకా టైం వచ్చింది తగ్గిపోవటానికని. వెనుజులా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సపోర్ట్ చేసిన వెనుజులా బిలియన్స్ ఇచ్చారు చిన్న దేశాలు. ఆయిల్ ఇచ్చి, డబ్బు ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. ఒక సెంటిమెంట్గా, రెవల్యూషనరీ సెంటిమెంట్గా ఖర్చు పెట్టింది వెనుజులా, ఖర్చు పెట్టించారు. వెనుజులాకి ఆఖరికి ఉపయోగపడలేదు. క్యూబాకి 20 సంవత్సరాలు చక్కగా 20 సంవత్సరాలు గడిపారు. ఇప్పుడు ఎవరున్నారు పేట్రన్? ఎవరు పేట్రన్ లేరు. ఎవరు వచ్చి అది ఖర్చులు రాసేవాళ్ళు ఎవరు లేరు. ఖర్చులు రాసినంత వరకు ఒక్కో కారణానికి, ఒక్కో దేశానికి సపోర్ట్ చేస్తారు పెద్ద పవర్స్. ఆ కారణాలు పోయాక ఇంక అందరూ తప్పుకుంటారు, ఎబిలిటీ పోయాక తప్పుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ లేదు. ఒకనప్పుడు ఇంటర్నేషనలీ ఒక రొమాంటిక్ ప్లేస్ క్యూబా. క్యూబా అనగానే ఒక రెవల్యూషన్, ఒక కొత్త జీవితం, కొత్త వ్యవహారం, ఫైటింగ్ అంతా. ఇవాళ ఆ పేరు ఎక్కడ ఉన్నారు క్యూబాకి? సో ఆ ప్రెస్టేజ్ కూడా పోయింది. అంటే మనం చూసేది ఏంటి? ఒక ఎండ్ ఆఫ్ ఇరా. అక్కడ ఆఖరి రోజు ఆ క్యూబా, ఆ లైఫ్ ఆఖరి రోజు, లాస్ట్ డేస్ ఆ డిక్లైన్లో. మీరు ఎగ్జామిన్ చేసేది ఈవేళ డిక్లైన్లో. ఐసీయూలో ఉన్నదా క్యూబా అంటే? ఐసీయూలో ఉన్నది. ఎవరు ఇస్తారు డబ్బు? నెలకు $300-500 మిలియన్ ఇస్తే మళ్ళీ బయట ఎగురుతారు. ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అలా వేస్ట్ చేసింది వెనుజులా డబ్బు, అంతు లేకుండా వేస్ట్ చేసింది. అలాగే ఇప్పుడు ఇరాన్ కూడా ఆ కాంటెక్స్లో, ఇరాన్ కూడా ఎంతో డబ్బు వచ్చింది, ఆయిల్ సొమ్ము అలా ఖర్చు పెట్టేసింది పక్క దేశాల మీద, హమాస్ మీద, ఇరాక్ షియాస్ మీద, యెమెనీ హౌతీస్ మీద, హెజ్బుల్లా మీద. ఇంకా సిరియాలో ఒక యుద్ధమే చేయించింది. ఇరాక్తో 9 సంవత్సరాలు యుద్ధం చేసి, 9 సంవత్సరాలు, 1980 నుంచి 89 వరకు. సో డబ్బంతా ఖర్చు పెట్టేశారు, స్థిరపడలేదు. వెనుజులా అలాగే, ఇరాన్ అలాగే. సో అది ప్రాబ్లం. ఎవరు సాయం చేయట్లేదు కాబట్టి ఎవరు పట్టించుకోరు. సో డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో చాలామంది క్యూబన్స్ పారిపోయి క్యూబా నుంచి అమెరికాలో సెటిల్ అయ్యారు. ఎప్పటి నుంచో అమెరికన్ ఫారెన్ మినిస్టర్ కూడా అలాగే పారిపోయి వచ్చాడు, మార్కో రూబియో. వాళ్ళ తల్లిదండ్రులు పారిపోయి వచ్చారు, అతను కూడా అక్కడే పుట్టాడు అనుకుంటా. వచ్చారు, పెరిగారు. వాళ్ళందరికీ ప్రెషర్ గ్రూప్ ఉన్నది. క్యూబాని
గవర్నమెంట్ని పడగొట్టేది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మళ్ళీ ఫ్రీ అవ్వాలి, మేము తిరగాలి అని ఉన్నాయి. సో అది తప్పకుండా అవుతుంది, చాలా షార్ట్ టైంలో అయిపోతుంది. ఈ ఇరాన్ అవ్వేక అన్నాడు ట్రంప్. ఇరాన్ అవ్వేక చూస్తానన్నాడు. ఇరాన్ అవ్వేక వాళ్ళు ఆటోమేటిక్గా కొంచెం ఒత్తిడి తీసుకొస్తే ఉన్న గవర్నమెంట్ పడిపోతుంది. ఇరాన్ అవ్వేది ఎలాగవుతుంది చాలా ఇంపార్టెంట్. అది ఎలాగ లాంగ్ టర్మ్ అవుతుందా, షార్ట్ టర్మ్ అవుతుందా, మీడియం టర్మ్ అవుతుందా. సో ఇరాన్ మీద కొద్దిగా ఆధారపడి ఉన్నది క్యూబా. కానీ క్యూబాలో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళు కూడా అలసిపోయి ఉన్నారు. ఎక్కడి నుంచో డబ్బు రాకపోతే పెత్తనం చేయటం కష్టం. సో డబ్బు ఎక్కడ కనపడట్లేదు. డబ్బు నాళ్ళు పెత్తనం చేస్తారు, డబ్బు అయిపోయాక ఎలాగా. సో అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురించి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఐ థింక్ యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ దట్. క్యూబా, వెనజువెలా అండ్ నికరాగ్వా ఆ రిలేషన్స్ని కూడా అందులో ప్రస్తావించారు. అంటే ఇవి నిజంగా రీజనల్ సెక్యూరిటీకి థ్రెట్గా చూడాలంటారా? కరెక్ట్, థ్రెట్టే కదా. అమెరికాకు పెద్ద పాలసీ ఉన్నది 1812 నుంచి, చాలా ఫేమస్ పాలసీ, మాన్రో డాక్ట్రిన్. జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడున్న ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ మాన్రో ఏం పెట్టాడంటే, ఆవిడ బ్రిటన్ ఆల నుంచి స్వతంత్రం తెచ్చుకొని వచ్చారు 1812, 20 సంవత్సరాలు అయింది. ఏదో బ్రిటన్, ఫ్రాన్సు అందరూ అక్కడికి వచ్చి కెలుకుతూ ఉన్నారు. కానీ అమెరికా బలం వచ్చింది ఆ టైంకి. ఎవరైనా ఏ దేశమైనా వచ్చి ఈ నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో వేలు పెట్టి అల్లరి చేసినా, మా ఇంట్రెస్ట్ చేసినా, మాకు వ్యతిరేకంగా ఉండినా మేము సహించాం, ఆ ప్రభుత్వాన్ని తీసేస్తామన్నా. మాన్రో డాక్ట్రిన్. మాన్రో డాక్ట్రిన్ పేరు చెప్పి అప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2 వెళ్ళాడు. నువ్వు చైనీస్ని సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు చైనాని తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టావు, మాకు చైనా వ్యతిరేకం, తీసేస్తున్నావు. అలాగే పెనమా గవర్నమెంట్ కూడా పెనమా కెనాల్ ఉన్న చోట వార్నింగ్ ఇచ్చేది. మేమేదో నీకు కెనాల్ ఇచ్చాం ఫ్రీగా 100 సంవత్సరాలు అయిందని ఇస్తే నువ్వు చైనీస్ కంపెనీకి ఇస్తావా, మేము ఒప్పుకో, మేము మాన్రో డాక్ట్రిన్ చెప్పాడు. చైనీస్ కంపెనీ తరివేశారు. క్యూబాకు కూడా అంతే. కానీ అప్పుడు మాన్రో డాక్ట్రిన్ ఎందుకు వాడలేదంటే 1962లో పెద్ద క్రైసిస్ అవి. రష్యా రహస్యంగా తీసుకొచ్చి న్యూక్లియర్ మిసైల్స్ పెట్టారు 60 మైళ్ళు అమెరికా నుంచి. పెడితే అమెరికన్ ప్లేన్స్ అన్నీ గమనించింది, స్పై ప్లేన్స్. అప్పుడు ప్రెసిడెంట్ కెనడీ ప్రెసిడెంట్గా ఉంటే 13 రోజులు క్రైసిస్ అవి ప్రపంచం అంతా. ప్రపంచ యుద్ధం, న్యూక్లియర్ యుద్ధం వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ వచ్చింది. ఏమనంటే రష్యా న్యూక్లియర్ మిసైల్స్ తీసేస్తుంది క్యూబా నుంచి, కానీ అమెరికా క్యూబాని ఇన్వైట్ చేయకూడదు, అలా ఉండనివ్వాలి. ఆ అగ్రిమెంట్ 62 నవంబర్లో వచ్చారు. ఆ అగ్రిమెంట్ గురించి అమెరికా క్యూబా గవర్నమెంట్ తీసేయలేదు. మాన్రో డాక్ట్రిన్ పెట్టి 62 అగ్రిమెంట్ రష్యాతో ఆ వరల్డ్ పీస్ తెచ్చుకోవటానికి పెట్టారు. ఆ అగ్రిమెంట్ కింద క్యూబా బ్రతుకు. కానీ ఇప్పుడు అమెరికా తుమ్మితే వెళ్ళిపోతుంది ఆ ప్రభుత్వం, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అమెరికా క్యూబాని ఎందుకు తీయలేదంటే, ఎందుకు పెద్ద న్యూసెన్స్ ఆ కంట్రీకి, మళ్ళీ భిక్షాన్ని మనమే ఇవ్వాలి, ఉండనే. ఆ అగ్రిమెంట్ చేశాం రష్యాతో, అగ్రిమెంట్ పోయిందని ఎందుకు చెప్పుకోవాలి, ఉండనే. కానీ ఇప్పుడు ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూలిపోయినాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మానసికంగా, సైకలాజికల్గా అటాక్ చేస్తున్నాడు క్యూబా. పడిపోయావు, అయిపోయింది, పడిపోయావు, అయిపోయింది. ఇరాన్ చేసినట్టుగా అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది సైకలాజికల్గా. విన్న వాళ్ళ మీద, చూసే వాళ్ళ మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. క్యూబాలో ఉండే వాళ్ళందరూ మన పని అయిపోయింది, ఆ సేవింగ్స్ పట్టుకుపోతారు, పారిపోయే వాళ్ళు పారిపోతారు, ప్రభుత్వం మీద వ్యతిరేకం వస్తారు, అన్నీ సైకలాజికల్గా జరుగుతూ ఉన్నాయి. బట్ మీకు చెప్పిన మాన్రో డాక్ట్రిన్, మాన్రో పాలసీ 1812 క్యూబాకి ఎందుకు అప్లై చేయలేదంటే, ఒక ఒప్పందానికి రష్యా, అమెరికా వచ్చారు 1962 నవంబర్. సరే మీరు న్యూక్లియర్ మిసైల్స్ తీసేస్తాం, కానీ క్యూబాని ముట్టుకోవటానికి వీల్లేదా. ఓకే. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఈ క్యూబన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఈ రకమైనటువంటి పొలిటికల్ స్టంట్ ఏమన్నా ప్లే చేస్తున్నాడా అని. కొంతవరకు అది కూడా పెద్ద విషయం కదా. ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్న పెద్ద క్యూబన్ పాపులేషన్ ఎవరు సాటిస్ఫై చేయలేకపోయారు, అటాక్ చేయలేకపోయారు క్యూబాని. కొన్ని కారణాల గురించి చేయలేదు, మీకు చెప్పారు కదా, అనవసరమైన తగు. అప్పటి ఫిడెల్ కాస్ట్రో స్ట్రాంగ్గా ఉన్నాడు, యుద్ధం జరుగుతుంది, అంత తలనొప్పి వదిలేశారు.
కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే నేనే తీసుకొచ్చాను క్యూబా అని అంటాడు కాబట్టి అలాంటి వ్యక్తి కాబట్టి అది జరుగుతుంది. ఇరాన్ అవేక ఇరాన్లో నుంచి ఏ స్థితిలో బయటకు వస్తారు ట్రంప్ అండ్ అమెరికా అది కూడా చూడాలి. విజయంగా బయటకు వస్తే వారం 10 రోజుల్లో చేసేస్తారు. అలా యుద్ధం సాగుతూ ఉంటే దీని మీద కన్ను పడినా ఉపయోగం లేదు, అలా వదిలేస్తారు ట్రంప్. సో ఇక్కడ మీరు అన్నట్టుగా క్యూబా మైగ్రేషన్ క్రైసిస్ కూడా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. గతంలో మనం 2023లో చూస్తే దాదాపుగా 3 లక్షలకు పైగా క్యూబా ప్రజలు అమెరికాకు మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే ఇది యుఎస్ ఇమ్మిగ్రేషన్ పాలసీకి ఛాలెంజ్, ప్లస్ అట్ ద సేమ్ టైం క్యూబా ప్రభుత్వం కూడా బలహీనపడుతున్నటువంటి సంకేతంగా అర్థమవుతోంది ఈజీగా. కరెక్ట్. ఎంత ఇప్పుడు అక్కడ ఉన్న క్యూబన్ లాబీ చాలా పవర్ఫుల్ లాబీ, సెనేటర్ వాళ్ళ మనిషి, గవర్నర్ వాళ్ళ మనుషులు, కాంగ్రెస్ మెన్ వాళ్ళ మనుషులు కాబట్టి ఎవరైతే పారిపోయి వచ్చారో బోట్స్ మీద దాని మీద రహస్యంగా వచ్చారో వాళ్ళకి రిఫ్యూజ్ ఇచ్చేవారు. ఆ టైంలో క్యూబన్ గవర్నమెంట్ ఎవరిని పారిపోదిచ్చేది కాదు, కాల్చేసేది. ఇప్పుడు అంతా లూజన్ అయిపోయింది. ఇప్పుడు అమెరికన్స్ రానివ్వట్లేదు, రావద్దంటారు. వెళ్ళిపోతే వెళ్ళిపోమంటారు క్యూబన్స్. ఆ బలం లేదు. క్యూబాలో గవర్నమెంట్ నామకే వాస్తే ఉన్నారు, వీక్గా ఉన్నారు, ఏదో నడుపుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి. కానీ అమెరికన్స్ తోసేస్తారా గవర్నమెంట్ అంటే ఇరాన్ మీద ఆధారపడి ఉంటారు. ఇరాన్ నుంచి బయటికి ఎలాగో వస్తారు అమెరికన్, అది ఓడిపోతారు అంటలేదు. ఎలాంటి పరిణామాలు ఎలాగుంటాయి చెప్పలేం కదా. కరెక్ట్. ఇది ఒకసారి చిన్న యుద్ధం స్టార్ట్ అయినా పెద్దది అయిపోవచ్చు, పెద్ద యుద్ధం స్టార్ట్ అయినా ఆగిపోవచ్చు. సో న్యాచురల్గా మనం ఏదో ఓవర్ కాన్ఫిడెంట్గా లెక్కలేసేసి పుస్తకాలు ఏదో చదివి చెప్తే కాదు, అనుభవం మీద మనం వార్ స్టార్ట్ అవ్వక ఏ మూలకి వెళ్తారో చెప్పాలి, ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. వార్ ఆగిపోయి ఆప్ చేసి కండిషన్స్ కొన్ని కనుక సాధించగలిగితే అమెరికా పెద్ద విజయం. వారు ఎంత తొందరగా ఆప్ చేయగలిగితే అంత పెద్ద విజయం. ఎందుకంటే వారు ఆ కోరిక మీద ఈవేళ ఆగిపోయినా నొక్కేసినట్లే. చాలామంది భారతదేశం 2 రోజుల దెబ్బలాడని వెళ్ళిపోవలసింది పియూకే అని అవే పనులు కాదు, అవుతాయి. చాలా ఖర్చు అయిపోతుంది, చాలా ఖర్చు. అంత ఖర్చు ఎందుకు పెట్టాలి? వాళ్ళకి మినిమం విక్టరీ అమెరికా కనపడితే ఇరాన్లో దుకాణం మూసేస్తారు, అప్పుడు క్యూబా మీద పడతారు. మినిమం విక్టరీ కావాలి అందరికి. ఇప్పుడు గెలిసాం క్యూబా కూడా చూస్తుంటే ఎక్స్టర్నల్ బ్యాకింగ్ పెరుగుతూ ఉంది. ఇటు రష్యానేమో అప్పులు మాఫీ చేస్తూ ఉంది, అటు చైనా చూస్తేనేమో పెట్టుబడుల శాతం పెంచుతూ ఉంది. సో ఇదంతా కూడా మరి అమెరికా ఎలా చూస్తుందంటారు? అది పెంచుతూ ఉంటే అమెరికా యాక్షన్ తీసుకోదు. అమెరికా ఏదో సైన్యం పంపించు, అక్కడ ఉన్న వాళ్ళే తూలిపోవాలి, అక్కడ ఉన్న వాళ్ళే ఒక రెవల్యూషన్ తేవాలి. అది ఇప్పుడు డబ్బులు లేవు కానీ అంత చైనీస్ బ్యాక్ చేయగలరా? $1 or $2 billion ఇవ్వగలరా? క్యూబాకి ఇవ్వలేరు, అంత ఇవ్వలేరు. వెనిజువేలా కొన్ని కారణాలకు ఇచ్చింది, ఆయిల్ ఇచ్చింది, చౌక ఫుడ్ ఇచ్చింది, చాలా సహకారపడి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది వేల మందికి. వెనిజువేలా దగ్గర బోల్డ్ డబ్బు ఉన్నది, ఆయిల్ డబ్బు. అలా ఖర్చు పెడతా వచ్చారు వాళ్ళు. చిన్న పాపులేషన్, పెద్ద దేశం, పెద్ద ఆయిల్ ధనం. సో ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారు, పాలు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారంతా? ఎంత చేసినా రద్దు చేస్తుంది. కొత్త డబ్బు ఇవ్వమానండి, నెలకు $1 billion ఇవ్వాలి నడిపాలంటే ఎవరు ఇస్తారు? అది వచ్చిన పరిస్థితి. ఈవేళ ఇవన్నీ ఒకనప్పుడు ఇలాంటి వాటి గురించి దెబ్బలాడేవారు, సూపర్ పవర్స్ 2 ఉండేటప్పుడు. ఇప్పుడు ఇది ఒక బర్డెన్గా చూస్తారు, బర్డెన్. సో నేను ఇందాక ఇరాన్ అన్నానంటే, ఇరాన్ కనుక అమెరికా బయటకు వస్తే విజయంతో ఇవన్నీ లేపేస్తారు, లేకపోతే ఆగుతారు, హాల్ట్ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి వెంటనే అనుకున్నట్టుగా రాకపోతే చాలా కాన్షియస్ సైకలాజికల్గా ఫియర్ వస్తాయి. కరెక్ట్. సో మన ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం. కానీ క్యూబాలో ఇంకేం సత్వం లేదు, బలం లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఏమన్నా చైనా చేస్తుందా? పట్టుదలగా అమెరికా పక్కన ఉన్న దేశం అపోనెంట్ చూడాలి. ఎందుకంటే అమెరికా అన్ని విషయాల్లో చైనా మనకు వ్యతిరేకం చేస్తుంది. అది అమెరికా ఇంకా చైనీస్ని టైటన్ చేయొచ్చు. తైవాన్ కొద్దిగా సపోర్ట్ చేస్తే చైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. సో చైనా దూకుడుగా ఎందుకు రావట్లేదు? ఇరాన్లో తైవాన్ గురించి రావట్లేదు, భారతదేశం గురించి రావట్లేదు. చుట్టూరు ఉన్న 15 విరోధీలు ఉన్నారు. అమెరికన్ ప్రెజెన్స్ కావాల్సిన వాళ్ళు, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, జపాన్,
అలాగే తైవాన్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, బోర్నియో వీళ్ళన్ని దేశాలకి చైనాకి తగు ఉన్నారు, భారతదేశంతో సహా. సో కొద్దిగా అమెరికా సపోర్ట్ చేస్తే చైనా ఉక్కిరిబిక్కిరైపోతుంది. సో అందువల్ల ఇరాన్లో అంత ఫోర్స్ఫుల్గా రావట్లేదు డైరెక్ట్గా. సో క్యూబాలో వస్తారా, అమెరికా కొద్దిగా దూకుడుగా ఇరాన్ నుంచి బయటకు వస్తే అప్పుడు ఎవరు రావు. సో వాళ్ళు ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఏడిపించాలి అమెరికా. మనం $1 బిలియన్ ఖర్చు పెడితే వాళ్ళు $10 బిలియన్ అమెరికా ఖర్చు పెట్టేది క్యూబా మీద. అలా వేస్ట్ చేయాలి, ఆ ఎంపైర్ని తగ్గించేయాలి, ఆ ఫీలింగ్తో చేస్తారు. ఇప్పుడు ఆ క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయి చూడాలి. ఇరానే కదా అందరి మీద ఫోకస్ ఇవ్వాలి. యా సార్, ఇప్పుడున్న ఈ కోల్డ్ వార్ పరిస్థితుల్లో క్యూబా మళ్ళీ ప్రాక్సీ బ్యాటిల్ గ్రౌండ్ అవుతుందంటారా? 1962 మిసైల్ క్రైసిస్ మళ్ళీ ఏమన్నా రిపీట్ అవుతుందా? అస్సలు ఎందుకంటే ఆ అవసరం కూడా లేదు. అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ తీసుకొచ్చి తర్వాత అమెరికా ట్రంప్ కింద చాలా అగ్రెసివ్గా ఉన్నది. మా హెమిస్ఫియర్లో ఎవరైనా వస్తే సహించం అన్నారు. ఆ పాలసీ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు. అతను అన్ప్రెడిక్టబుల్గా ఉంటాడు. సో ఇవన్నీ ఆయనతో పెట్టుకోరు, పక్కనే పెట్టుకోరు. తగు పెట్టుకునే స్థితిలో చైనా లేదు. చైనా ఇప్పుడు వరకు ఇతర దేశాలకు వెళ్ళి యుద్ధం చేయటం డైరెక్ట్గా ఎక్కడా లేదు. రష్యా ఒకనప్పుడు చేసింది, తగ్గిపోయింది. రష్యా చేసింది ఆఫ్ఘనిస్తాన్లో, అలాగే ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో అన్నీ చేసింది. కానీ ఇప్పుడు రష్యా కూడా బలం తగ్గిపోయింది. వాళ్ళ దేశం చూసుకోవటం వాళ్ళకి కష్టం అయిపోయింది. ఇందాక ఒక మాట అనుకున్నాం, ఎవల్యూషన్ హిస్టరీలో ఒక దేశం 90 సంవత్సరాలు బాగుంటుంది, డిక్లైన్ అయిపోతుంది. 100 సంవత్సరాలు బాగుంటుంది, డిక్లైన్ అయిపోతుంది. బ్రిటన్ ఎంతో పెద్ద దేశం, 45 యుద్ధం తర్వాత భారతదేశం ఎప్పుడైతే గుడ్ బై అన్నదో 47లో డిక్లైన్ అయిపోయింది. సో ఆ ప్రిడిక్షన్స్ మనం ఎవరు చెప్పాలి. 1931లో రాష్ట్రపతి భవన్ కట్టారు భారతదేశంలో, బ్రిటిష్ పార్లమెంట్ హౌస్. 200 సంవత్సరాలు పరిపాలిస్తూ ఉన్నారు. 11 సంవత్సరాల్లో మేము వెళ్ళిపోతున్నామని చెప్పారు. సో ఇది మనం వెయిట్ చేసి చూడాలి క్యూబా స్థితి ఏంటి. ఒకనప్పుడు అద్భుతమైన హిస్టారికల్ ఫైట్ ఇచ్చింది క్యూబా అమెరికాకి. ఒక చిన్న దేశం అమెరికాని ఏడిపిస్తుంది రష్యన్ సపోర్ట్ అని. కానీ ఆ స్థితి ఇవాళ క్యూబాలో లేదు. ఆ ఆర్థిక బలం సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నాయకులు వస్తారు డబ్బు ఉంటే, డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇది ఒక సూపర్ పవర్స్ అక్కడ దెబ్బలాడుకుంటారు. క్యూబా అనేది సృష్టించి చైనా పంపిస్తారంటే అదేం కనపడలేదు. కొద్దిగా సపోర్ట్ చేస్తారు ఊపిరి ఉన్నంత కాలం. ఆ ఊపిరి పోతుందా, ట్రంప్ నొక్కేస్తాడా, వాళ్ళకి స్మోదర్ అయిపోతారా, సఫికేట్ అవుతారా, కొంచెం సమయం కావాలి చూడటానికి. ఎస్, అలాగే ఈ ఒబామా టైంలో కావచ్చు, అలాగే జో బైడెన్ టైంలో కావచ్చు, కాస్త క్యూబాతో రిలేషన్స్ మెరుగుపరుచుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరిగాయి. బట్ మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ రోల్ బ్యాక్ అయ్యాయి. బట్ ఇన్ ఫ్యూచర్ ఈ రిలేషన్స్ ఏమన్నా మళ్ళీ ఫైనల్ టాక్స్కి వెళ్ళి ఇలా శాంతియుతంగా ఏమన్నా ముగిసేటువంటి పరిష్కారం ఉందంటారా సార్? ఉంటుంది. వాళ్ళు వచ్చి పీస్ఫుల్గా మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అవన్నీ చేస్తారంటే ఒప్పుకుంటారు. వాళ్ళు సరెండర్ అయిపోయినట్లు లెక్క కదా. సరెండర్ అయిపోయారు, సరెండర్ అవ్వారు. సరెండర్ అని కాదని చెప్పట్లేదు, అని వస్తారు. ఇప్పుడు ఇరాన్ మీద ఎందుకు పెట్టానంటే, ఇరాన్ ఒక పెద్ద వరల్డ్ అంతా, ప్రపంచం అంతా పోరాడకపోయినా ఒక ప్రపంచ యుద్ధంలాగా అమెరికాకి టెస్ట్ అయిపోయింది. అమెరికా బలం ఉండినా కొన్ని లోపాలు కనపడుతున్నాయి, టెక్నికల్ లోపాలు. అవి నిజమైన లోపాలా, నిజంగా వీక్నెస్ ఉన్నదా, అమెరికన్ ఆర్మ్స్ తక్కువగా ఉన్నాయా, అమెరికన్ మిసైల్స్ తక్కువగా ఉన్నాయా, డ్రోన్స్ టెక్నాలజీ యుక్రెయిన్ తీసుకొచ్చి దింపారు ఇవాళ, అవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ కనుక సక్సెస్ఫుల్ కాదు, పర్వాలేదు అని బయటకు వస్తే ఇక్కడ ఏం చేయదు, వదిలేస్తాం. అది పడనే నాకు అనవసరం అంటారు, ఇంకో హెడేక్ అంటారు. అక్కడ సక్సెస్ఫుల్గా వస్తే ఆ ట్రయంఫల్ మూడ్లో అక్కడ ఫ్లోరిడా క్యూబన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ నేనే చేశానని చెప్పడానికి మాత్రం ఏదో రకంగా బయటికి పంపించేస్తాను. పెద్ద కష్టం కాదని. సో కొద్దిగా మనం వెయిట్ చేసి చూడాలి. క్యూబా ఫేట్ ఒకనప్పుడు ఒక హిస్టారిక్ రోల్ ప్లే చేసింది. 1962లో రష్యా అమెరికా యుద్ధానికి వచ్చే పరిస్థితి వచ్చేసింది క్యూబా మీద, క్యూబాలో మిసైల్స్ ఉన్నాయని. సో పెద్ద హిస్టారిక్ రోల్ ప్లే చేసింది. అలాంటిది ఈవేళ రోల్ లేదు క్యూబాకి. చాలా మనకి ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు, ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎవరు వెళ్తాం లేదు, పట్టించుకోవటం లేదు. అంటే మార్పు అనేది ఇప్పుడు ఖాయం. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితాల్లో ఉన్నట్టుగా దేశానికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. క్యూబా ఇప్పుడు డౌన్ అయిపోయింది, మళ్ళీ పైకి వస్తుందా,
డౌట్. ఏమైనా ఆయిల్ దొరికితే గ్యాస్ దొరికితే పైకి వస్తుంది, లేకపోతే కష్టం. అండ్ క్యూబా నికెల్ ఉత్పత్తిలో చాలా కీలకమైనటువంటి దేశం కదా సార్, ప్రపంచవ్యాప్తంగా కూడా. సో అలాంటిది ఇప్పుడు ఇటు ఇన్ కేస్ కనుక అమెరికా ఒకవేళ మిలిటరీ ఆప్షన్కి కనుక తలొగ్గితే, దాని గురించి ఆలోచిస్తే, అప్పుడు కరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి షిప్పింగ్ లేన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? అండ్ మోర్ ఓవర్ ఈ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఈ నికెల్ ఇది కూడా ఏమైనా దెబ్బతినేటువంటి అవకాశం ఉందంటారా? మిలిటరీ ఆప్షన్కి అస్సలు అమెరికా కన్సిడర్ ఒప్పుకోదు. చేయదు క్యూబాతో, అనవసరం. తర్వాత మిలిటరీ ఆక్యుపేషన్ అన్ని చేస్తే వాళ్ళే కాయాలి కదా, అంత అవసరం ఏమొచ్చింది? మిసైల్స్ లేవు, ఏం లేవు, న్యూసెన్స్ వాల్యూ కూడా లేదు ఇవాళ క్యూబాకి, న్యూసెన్స్ వాల్యూ కూడా లేదు. మాటలు ఎవరు పెట్టలేదు, ప్రోపగాండా వాల్యూ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, సర్వైవ్ అవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే నిజంగా అమెరికా అలా వదిలేస్తే ఇంకా దిగజారిపోయి వెళ్ళిపోతాయి. అమెరికా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తే, హాస్టైల్ ఇంట్రెస్ట్ ఏదో చైనా రష్యా ఏదో హెల్ప్ చేస్తారు, అది వదిలేస్తే ఎవరు పట్టించుకోలేదు. అది అమెరికన్ ఎంత పెద్దవాళ్ళైనా ఎంత మేధావులైనా మిస్టేక్స్ చేస్తారు. అమెరికాలో నిర్ణయం తీసుకుని వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా ఫూల్స్ కూడా ఉన్నారు. సో ఆ నిర్ణయం వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు ఎక్కడో చోట మునిగి చేస్తారు కదా, వదిలేద్దాం అలాగా వాళ్ళ ఫేట్ కంటే, అది గొప్ప నిర్ణయం, పట్టించుకోకుండా వదిలే. కానీ మీరు అన్నట్టుగా ఫ్లోరిడాలో క్యూబన్స్ ఉన్నారు, మా క్యూబా ఫ్రీ చేయాలి, ఫ్రీ క్యూబా అంటున్నారు. కాబట్టి అదొక పెద్ద టెంప్టేషన్ అమెరికన్ పాలిటీషియన్స్కి. డొనాల్డ్ ట్రంప్కి ఫ్లోరిడా ఆయన సపోర్ట్ చేసే స్టేట్ కాబట్టి, ఆయన సెకండ్ క్యాపిటల్ కాబట్టి ఏదో రకంగా చేస్తారు. బట్ ఇరాన్ నిర్ణయం, ఇరాన్ ఏమవుతుందో దాని గురించి మనం వెయిట్ చేసి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.